మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం తీరబోతుందా? శ్రీకాళహస్తి నడుకుడి రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన మెట్ట ప్రాంత రైల్వే లైన్కు కదలిక వచ్చింది. కేంద్ర ప్రాధాన్యత జాబితాలో శ్రీకాళహస్తి నడుకుడి రైల్వే లైన్ చేరడంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. 309 కిలోమీటర్లు 38 స్టేషన్లతో రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. అయితే ప్రకాశం జిల్లాలో వడివడిగా రైల్వే లైన్ పనులు జరుగుతుండగా నెల్లూరులో నత్తనడకన సాగుతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తి నడికొడి రైల్వే లైన్ కేంద్ర ప్రాధాన్యత జాబితాలో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు మెట్ట ప్రాంత ప్రజలు. పనులు ఎప్పుడు మొదలవుతాయా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 309 కిలోమీటర్ల ఈ మార్గం పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నెల్లూరు జిల్లాలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తిగా అటకెక్కాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వీటిపై దృష్టి సారించింది. కలెక్టర్తో తాజా పరిస్థితులపై పరిశీలన చేయించింది కూటమి సర్కార్. కలెక్టర్ పరిశీలన చేసి 5 నెలలు గడిచిన పనుల్లో కదలిక కనిపించడం లేదు. అయితే ప్రకాశం జిల్లాలో పనులు జోరుగా సాగుతుండడం, జిల్లా పరిధిలోనూ పనుల్లో వేగం పెంచేందుకు కాంట్రాక్టర్ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో మెట్ట ప్రాంత వాసుల ఆశలు చిగురిస్తున్నాయి. 2018లో నాటి చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చింది. భూములకు ధర నిర్ణయించి చెల్లింపులే తరువాయి అన్న సమయంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సర్కార్ ప్రాజెక్టును పూర్తిగా వదిలేయడం, నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు స్తంభించాయి. 2018లో నాడు నిర్ణయించిన ధరకు భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారం అందేలా చూడాలని పరిశీలనకు వచ్చిన కలెక్టర్కు రైతులు విజ్ఞప్తి చేశారు. నాటి ధరకు 15% వడ్డీతో కలిపి పరిహారం చెల్లించే విధంగా పరిశీలన జరుగుతుందని సమాచారం. దీనికి రైతులు అంగీకరిస్తే అన్ని అడ్డంకులు తొలగినట్లే. పరిహారం చాలదంటే మాత్రం కొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసి ఇవ్వాల్సి ఉండగా ఒక్క ఆత్మకూరు డివిజన్లోనే 1160 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. 309 కిలోమీటర్ల పొడవున ఈ రైల్వే లైన్ వెంట 38 స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. దీనికోసం తొలుత 2288 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించగా ఇప్పటి వరకు 1500 కోట్లకు పైగా ఖర్చయినట్లు చెబుతున్నారు అధికారులు. పనుల జాప్యం ప్రభావం అంచనాపై పడింది. ఇప్పుడు 5000 కోట్లు అవసరమనే మాట బలంగా వినిపిస్తుండగా పెరిగిన ధరలతో ఆ మొత్తం 7000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ రైల్వే లైన్ నిమిత్తం 1983లో సర్వే చేపట్టగా 2013, 2014 సమయంలో 3 కోట్లు కేటాయించడంతో పనుల్లో కదలిక వచ్చింది. శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్ మెట్ట ప్రాంతం వాసులకు వరం లాంటిది. రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉండటంతో రైల్వే లైన్ పై యువత కోటి ఆశలు పెట్టుకుంది. చెన్నై లాంటి ప్రాంతాలకు ఎగుమతులు దిగుమతులు సులభతరం చేసే ఈ రైల్వే లైన్ వ్యాపార వర్గాల్లో సైతం నూతన ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్ పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వాణిజ్యం కూడా పెరుగుతుంది. మెట్ట ప్రాంత రైలుగా దశాబ్దాలు ఊరిస్తున్న ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయి అందుబాటులోకి రావాలన్న సామాన్యుడి కోరిక నెరవేరాలని ఆశిద్దాం.